ఈరోజు టాపిక్ అందరికీ నమస్కారం అండి. ఇవాళ టాపిక్ వాక్కు బలం. ఇది జయంత్ సజెస్ట్ చేసాడు. అయితే లెడ్బీటర్ గారు ఏమంటారంటే, మనం ఇక్కడ మాట్లాడే ప్రతి వాక్కు 3 లోకాల్లో ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే కొన్ని కఠిన శబ్దాలు మాట్లాడడానికి అందరికీ అలవాటు అయిపోతుంది. ఆ కఠిన శబ్దాల వల్ల కూడా అంటే మనం మాట్లాడే ప్రతి వాక్కు, ప్రతి చర్యకి 3 లోకాల్లో భువ సువర్ లోకాలలో ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే మామూలుగా నోటంట ఏది పడితే అది కఠినాతి కఠినంగా మాట్లాడడం అది వీలైనంత వరకు చేయకపోవడం మంచిది అంటారు. అయితే వాక్కు ప్రతినిత్యము సత్యం చెప్పే వాళ్ళకి వాక్ సిద్ధి వచ్చేస్తుంది. ఎప్పుడు సత్యం చెప్తూ ఉంటే దానికని మనం ఏ తపస్సు చేయక్కర్లే, వాక్ సిద్ధి వస్తుంది. వాక్ సిద్ధి అంటే ఏంటి? అన్న మాట అయిపోతుంది. ఆ త్రికరణ శుద్ధిగా చేయడం వల్ల పనులకి ఆ పవర్ వస్తుంది. పక్క వాళ్ళు మరో మనుషులో మనకి ఏ పవర్ ఇవ్వక్కర్లే. మనకి ప్రకృతి శక్తులు ఇస్తూ ఉంటాయి. నిరంతరం సత్యంలో ఉన్నప్పుడు ఆ వాక్కుకి ఆ పవర్ వచ్చేస్తుంది. నేను ఒకసారి ఈ పర్టికులర్ పక్క ఆవిడికి నేను సౌరీస్ గారి దగ్గరికి వెళ్తున్నానని చెప్తే ఇష్టం ఉండదని నేను ఒక అబద్ధం చెప్పి ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను. చచ్చినట్టు ఆ ఇంటికి వెళ్ళి వచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్థమైందా? ఎవరింటికి వెళ్తున్నానన్నానో ఆ ఇంటికే వెళ్ళి వచ్చి అంటే అలాగ నాకు కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఓహో నేను ఇలా మాట్లాడడానికి వీల్లేదు, వేళాకోళంగా కూడా అబద్ధాలు ఆడకూడదు, అది నిజమైపోతున్నాయి. అది నిజమైపోతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా భయం వస్తుంది అలా అబద్ధాలు ఆడడానికి. అప్పటి నుంచి నేను ఏ విషయంలో అయినా సరే అలాగే మనస్సుతో సంకల్పించినప్పుడు కూడా మనని బాధ పెట్టారు, వీళ్ళు బాధపడాలని మనం ఆశించక్కర్లే. ఎందుకంటే కర్మదేవతలు వాళ్ళకి బాధలు ఇస్తారు. ఆ బాధ పెట్టిన బాధ వాళ్ళకి తెలిసి వస్తే వాళ్ళు ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉంటారా, ఉండే బుద్ధి వాళ్ళకి రావాలి. అంతేగాని అప్పుడు కూడా వాళ్ళకి ఆ బుద్ధి రాకపోవచ్చు, అది మనం చెప్పలేం. అయితే వాళ్ళని పనిష్ చేసేది మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే తప్ప పనిష్ చేయడం అవసరం లేదు. అయితే వాక్కుకి ఎప్పుడైతే మీరు ఇలా నిరంతరం అంటే ఆ వాక్కుకి ఆ పవర్ వచ్చేస్తుంది. ఇంకా ఒక యోగ వాసిష్టంలో ఏం చెప్పారంటే, అంతవరకు జరగని విషయమైనా మీరు పొరపాటున అనేసిన వాక్ సిద్ధి ఉన్న వ్యక్తి నోటంట వస్తే అది నిజమైపోతుంది, అది జరిగేటట్టు అయిపోతుంది. అంటే అంత పవర్ ఉంటుంది. పవర్ వాక్ అంటే ఏంటి? ఈ వీళ్ళ యొక్క త్రికరణ శుద్ధి వల్ల వాళ్ళకి ఆ వాక్కుకి ఆ పవర్ వచ్చింది. అందుకని మనం ఈ కాలంలో ఇలాంటివి అరుదంటారు. ఏ కాలంలో అయినా సరే సత్యానికి బలం ఉండి నైతిక విలువలు అన్నవి వాటికి ఎప్పుడు బలం ఉంటుంది. అందుకే నైతిక విలువల ఆచరణలో ఉన్న వ్యక్తికి ఒక పవిత్రత ఉంటుంది. నైతిక విలువల ఆచరణలో లేని వ్యక్తికి ఆ పవిత్రత ఉండదు. కొంతమంది ప్రజెన్స్ మనం హాయిగా ఫీల్ అవ్వలేము. అంటే వాళ్ళు ఎప్పుడూను వాళ్ళకి నైతిక విలువలు అంటే నీతికి సంబంధించి, నైతిక అన్న పదం అర్థమైంది కదా. ఆ నైతిక విలువలు అంటే ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు, ఆ స్వార్థం మనసులో ఉంచుకుని స్వార్థం లేనట్టు నటిస్తారు. నిరంతరం నేను నాది అనే స్వార్థభావంతో ఉన్న వాళ్ళకి సామాన్యంగా అలాంటి బ్లెస్సింగ్ రాదు. స్వార్థం కూడా మనం వదలాలి. మన హృదయంలో ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని మన స్వార్థాలు త్యాగం చేయాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి పవర్స్ వస్తాయి. అంటే వాక్కుతో పాటుగా అప్పుడే మనం సత్యం చెప్పగలం కూడా. మనకు స్వార్థం ఉన్నంతసేపు మనం సత్యం చెప్పలేం, ఏదోలా అసత్యం చెప్తాం. ఆ మనిషి అసత్యం లేకపోతే రోజు గడవదు. అంతేనా కదా? స్వార్థం ఉన్న వ్యక్తులకి అసత్యాలు లేకపోతే రోజు గడవదు. ఇలా మన జీవితాన్ని భగవంతుడు మనకి మానవ జన్మనిచ్చి ఆ పరమాత్మ ఆనందాన్ని నువ్వు అనుభవించని పంపిస్తే మనం ఇంద్రియ సుఖాల్లో మన జీవితం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. అందువల్ల ఏంటవుతుంది? ఒక్క జీవితం అంతా వేస్ట్ చేసుకోవడమే కాదు, మన వాక్ సిద్ధి ఉండదు, మనకి పవిత్రత ఉండదు. మన యొక్క కిరణాలు ఎవరైనా స్టడీ చేయగలిగితే ఆ వాక్స్ త్రికరణ శుద్ధిగా నిరంతరం సత్యంగా ఉన్న వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ లో ఒక ప్యూరిటీ ఉంటుంది, ఒక చల్లదనం ఉంటుంది. అదే లేని వాళ్ళ వైబ్రేషన్స్ లో ఆ చల్లదనం ఉండదు. సత్యం ఎన్నో రూపాల్లో తెలుస్తుందంటే ఇది ఒక రూపం. తెలుసుకోగలిగే వాళ్ళకి ఆ సత్యం తెలుస్తుంది. అందుకని స్వార్థంతో జీవించడం అనేది, ఆ స్వార్థకర్మ ఉన్న పక్క వాళ్ళందరూ నువ్వు చాలా గడుసుగా చేసేవయ్యా, చాలా బాగా చేసే వాళ్ళని మోసం చేసి ఎంత గొప్ప పని చేసావు అని పొగుడుతారు. అది గొప్ప పని ఏంటండి? ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజం మానేసి నా కుటుంబంతో నేను గడపడం గొప్ప పనా? అది లేకపోతే నేను ఏ పిక్నిక్ వెళ్ళడం గొప్ప పనా? అది గొప్ప పని అనే అల్ప మనస్కుల యొక్క సాంగత్యంలో అది గొప్ప పనిగానే అనిపిస్తుంది.
కానీ అది నిజమైనటువంటి జ్ఞానము, వివేకము, స్వార్థము లేనప్పుడు అది ఎంత సంకుచితంగా ప్రవర్తించాను, నా జీవితంలో నా టైం ఎలా వేస్ట్ చేసుకున్నాను, పరమ గురువుల పని కంటే నా పని నాకు ముఖ్యమా అన్న ఆలోచన మనకు వస్తుంది కదండి వివేకం ఉంటే. లేకపోతే ఆహా నేను ఎంత బాగా బ్లఫ్ చేయగలిగాను, వస్తానని చెప్తాను, ఆ టైంకి రావడం మానేస్తాను, నా గొప్పతనం నేను చూపెట్టుకుంటాను అని అలాంటి గడుస్తనాలు ఎవరికండి? ఇవాళ బుద్ధుడు ధమపదంలో అదే చెప్పాడు. ఆ గడుస్తనం చూపెట్టిన వాడికి అది కాటేస్తుంది. ఇవాళ మోసం చేసి ఇంకొకళ్ళని జయించేనన్న వాడికి వాడు చేసిన మోసం వల్ల వాడే పతనం అయిపోతాడు. ఈ విషయం తెలిసిన వాళ్ళు మోసాలకి ఇష్టపడరు. ఎందుకంటే వినాశనం నాకే వస్తుందని తెలిసింది అనుకోండి, మోసానికి ఇష్టపడం కదా. వినాశనం ఇతరులకు వస్తుందని కదా అని మనం ఎగతున్నాం. అందుకే కర్మ సిద్ధాంతం ప్రపంచంలో ఏం చేస్తోందంటే దుర్మార్గుడు దుర్మార్గంగా విర్రవేగకుండా వాడి కర్మ అనుభవించేటట్టు చేస్తుంది. నరకంలో బుద్ధుడు ఏం చెప్పాడు? వాడు నరకంలో అనుభవించి మళ్ళీ జన్మెత్తి అప్పుడు నానా బాధలు పడతాడు. ఈ జన్మలో కూడా జన్మ ఉన్నంత కాలం బాధలు పడతాడు. అందుకే మన వాళ్ళు ఏమంటారు? ఏ కొరువినున్న నిప్పు ఆ కొరువిని కాలుస్తుంది. అంటే మనలో ఉన్న చెడు మన్నే కాలుస్తుంది. నేను మంచి పని చేయడం మానేసి చెడ్డ పని చేసి నేను స్వైరం చేస్తున్నానంటే అది నాకు ఉన్నటువంటి అజ్ఞానం. అంతేనా కదా? నేను ఈ మంచి పని ఎలా చేయాలని తెలివితేటలు వాడాలి కానీ స్వార్థపూరితంగా జీవించడం గొప్ప కానీ కాదే. ఇవన్నీ కూడా వాక్సిద్ధికి హెల్ప్ చేస్తాయి. మనం ఎంత నిస్వార్థంగా ఉంటున్నాం. నేను పరోపకారం అన్నప్పుడు పరోపకారానికి ప్రాముఖ్యత ఇచ్చేనా, నా నా స్వార్థానికి ఇచ్చేనా? ఇవన్నీ మనకి మన జీవితంలో మన యాక్టివిటీస్ లో మనకు హెల్ప్ చేస్తాయి. నేను ఎప్పుడైతే పరోపకారానికే ప్రాముఖ్యత ఇచ్చానో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ ఉపకారం అందుతుంది. నేను ఎప్పుడు స్వార్థానికే ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నాకు ఎక్కడా ఏది ఉపకారం అందదు. మీకు అర్థమైందా? ఇది ఎవ్వరు మనకి చేయక్కర్లే, ధర్మదేవతలు చేస్తారు ఇలా. అందుకే బుద్ధుడు ఇవాళ పొద్దున్న మేము చదివిన దాంట్లో ఎవరైతే ఇవిల్ మైండ్ తో ఉంటారో వాళ్ళ ఇవిల్ వాళ్ళని నాశనం చేసేస్తుంది. ఎవరైతే సత్ మైండ్ తో ఉంటారో వాళ్ళు ఈజీగా చేస్తారు పరోపకారాలు అలాంటివన్నీ. ఈవిల్ మైండ్ తో ఉన్నవాడికి ఒక పరోపకారం చేయడం ఒక పెద్ద అచీవ్మెంట్. కష్టం, చేయలేడు, వాడి మనసు ఒప్పదు, వాడి స్వార్థం లాగిస్తూ ఉంటుంది. అర్థమైందా? అయితే మీరు అనొచ్చు వాక్సిద్ధి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఒక్క వాక్సిద్ధిగా ఒక్కటే ఉండదు, ఇవన్నీ కలిపితేనే. ఇప్పుడు మీ ఏంటంటారు, చేతి చలవ అంటారు. చేతికి చలవ ఏంటి? మనసులో ఉన్న చలవ చేతి ద్వారా ప్రవహిస్తుంది. అంతేనా కదా? మన మనస్సులో లేకపోతే అది చేతికి పవర్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఇది మనం గ్రహించాలి. అలాగే వాక్సిద్ధి రావాలంటే మన జీవితం అంత హార్మోనియస్ గా ఉండాలి. త్రికరణ శుద్ధిగా, పరిశుభ్రంగా, నిస్వార్థంగా. తనకి మాలిన ధర్మం అన్నారు థియాసఫీ. తన కోసం తను చూసుకోకుండా ఇతరుల కోసం ఏం చూసేవాడే నిజమైన థియాసఫిస్ట్. లేకపోతే థియోసాఫికల్ సొసైటీలో జాయిన్ అయినంత మాత్రంలో థియాసఫిస్ట్ కాడు. థియాసఫిస్ట్ అని చెప్పుకుంటూ స్వార్థపరమైన జీవితం జీవించిన వాడు థియాసఫిస్ట్ కాడు. ఇవన్నీ మనకి కిటు థియాసఫీలో కూడా చూపిస్తున్నారు. మేడం బ్రవెట్స్కి ఆమె ప్రశ్న అడిగి ఆవిడే జవాబులు. ఇప్పుడు మీకేమో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఉపన్యాసాలు లేకపోతే సత్సంగాలు పెడుతూ ఉంటే పుస్తకం చదవడం మీకు కష్టం. అందులోకి రావడానికి కూడా మీకు ఎందుకు నచ్చదు అంటే మీకు అంతకంటే స్వార్థకర్మ లాగిస్తుంది. ఏంటెక్కడికి వెళ్ళి మనం చేసేది అనుకుంటారు. అదే ఒక పుస్తకం చదవడం కంటే ఒక స్పీచ్ వినడం వల్ల మనం చాలా విషయాలు గబగబా ఆనందంగా. ఇప్పుడు నిజానికి నరసింహం గారికి పొద్దున చదువుతున్నారు, ఆయన చదువుతారు, నేను బోధపరుస్తున్నాను. కానీ ఆయన చదవడమే కదా అనుకోవడానికి ఆ టైంకి ఆయన వచ్చి చదవడం వల్ల మనం ఉత్సాహంగా చదువుతున్నాం. ఆ పుస్తకాలు చదవడం చాలా హ్యాపీగా చదువుతున్నాం. ఆయన వస్తారు, ఆయన అంత టంచనగా 5 నిమిషాలు లేట్ అవుతే టుడే ఐ విల్ బి లేట్ ఫర్ 10 minutes ఆర్ 5 ఇలా పెడతారు. అది మనం నేర్చుకోవాలి. లేకపోతే ఈ రోజు నేను కొంచెం లేట్ అయిపోయింది డ్రైవింగ్ అని చెప్తారు. లేకపోతే ఈ రోజు నేను వాషింగ్టన్ వెళ్తున్నాను, ఐ కెనాట్ కమ్. ఆ సిన్సియారిటీ మనం నేర్చుకోవాలి. అక్కడికక్కడ మెసేజ్ పెట్టేస్తున్నారు. మనం చూస్తారు రాలేదనుకుంటారులే, అంతేగాని నేను ఇవాళ రాలేకపోతున్నానని ఎవరంది ఇన్ఫార్మ్ చేస్తున్నారు? అవన్నీ చాలా అవసరం కదా. అందుకని ఇవన్నిటికీను వాక్కుకి లింక్ ఉందండి. ఇవన్నీ ఇంటర్లింక్డ్. మన యొక్క జీవిత ఆచరణకి, మన ఆలోచన విధానానికి, మన యొక్క వాక్సిద్ధికి చాలా సంబంధం ఉంది. నా ఇష్టమైనట్టు అనేస్తాను అది వాక్సిద్ధి అయిపోతుందంటే అవదండి. ఆ జీవించడం ఎలా జీవిస్తున్నాం అన్న దాన్ని బట్టి. ఒకప్పుడు ఋషులు అంత త్రికరణ శుద్ధిగా జీవించారు గనకే, అంత పరిశుద్ధంగా, అంత అంటే త్యాగం అన్నది స్వార్థరహితంగా జీవించారు గనకే వాళ్ళకి ఆ వాక్సిద్ధి వచ్చింది.
విశ్వామిత్రుడు పూర్తిగా భోజనం అంతా తినేసి నేనే గాని నిత్య ఉపవాసినైతే వీళ్ళకి నది దారిచ్చియాలన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు, నేను అస్ఖలిత బ్రహ్మచారిని అయితే వీళ్ళకి నది దారిచ్చియాలని. వెళ్ళేటప్పుడు నది విడిపోయింది. కృష్ణుడికి 16,000 మంది గోపికలు కదా, అస్ఖలిత బ్రహ్మచారి అంటే అనిపిస్తుంది. అయితే అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయనకి ఏది కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. అది మనకు తెలియక మనకున్న వికారాలు వాళ్ళకే ఉంటాయి అనుకుంటాం. అలాగే విశ్వామిత్రుడు తిన్నాడు, కానీ తాను తిన్నాడన్న భావంతో కాదు. అందువల్ల ఏంటి, ఆ నది కూడా ఆయనకి వాళ్ళకి దారి ఇచ్చేసింది. నిత్య ఉపవాసన అయితే అన్నాడు. వాళ్ళు తెచ్చిన భోజనం అంతా చేసి నేను నిత్య ఉపవాసన అన్నాడు. నీకు అర్థమైందా అంత ట్రిక్ అది? అంటే ఆయన నేను తిన్నాను అనే దాంతో ఏమీ తినలేదు, ఆయన సమస్తం అర్పించేశాడు. ఈ రహస్యాలండి మనం జీవితంలో ఆ జీవించుతూ ఉండి అంత ఆనెస్టీ, ఆధ్యాత్మికతకి కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు, డీప్ ఆనెస్టీ అవసరం. చాలా లోతైన నిజాయితీగా ఉండాలి మనం. నాకు అహంకారం ఉంచుకుని నేను ఎప్పుడో అహం జయించేసానండి అని కబుర్లు ఆడడం వేరు. నాకు క్రోధం ఉంచుకుని నేను క్రోధాన్ని జయించేసాను, ఇవన్నీ మాట్లాడకూడదు. ఉన్నదే స్వార్థం అయినప్పుడు నాకు స్వార్థమే లేదని, నాకు అందరూ గొప్పగా నన్ను పేరు ప్రతిష్టలు వచ్చేసి నన్ను పొగడాలని ఇలా ఊహించుకోవడం అన్నది స్వార్థం కాదు. అంటే లేనివన్నీ మనకు వచ్చినా మనం నిలుపుకోలేము. అందుకనే వాక్ అన్నది ఒక్కటిగా లేదండి, వాటన్నిటితో కలిసి ఉంది. ఆ వాక్కులో ఏ సంకల్పంతో, మొన్న డాక్టర్ గారు కూడా చెప్పారు, రవివర్మ గారు, అదే మందు ఒక డాక్టర్ ఇస్తే బాగా పనిచేస్తుంది, ఇంకో డాక్టర్ ఇస్తే చేయదుట. ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళు బాగుపడాలనే సంకల్పంతో ఇస్తాడు గనక ఆ వ్యక్తి వల్ల బాగోదు. ఆ మందు పనిచేసిందని ఇంకో వ్యక్తి ఇస్తే ఆ మందు పనిచేయదు. అంటే అలాగే వంట కూడా వీళ్ళందరూ బాగుండాలనే సంకల్పంతో చేసిన వంటకున్న పవరు ఏదోలాగా చేసేసేనులే నేను గొప్పగా చేశాను అనుకోవాలన్న భావంతో చేసిన వంటకి చాలా తేడా ఉంటుంది. ఆ విధంగానే వాక్కు కూడా ఇంటెన్షన్ ఇస్ అన్నమాట. ఏ ఇంటెన్షన్, ఏ సంకల్పంతో పనిచేస్తున్నామో అదే అక్కడ కర్మగా రిజిస్టర్ అయిపోయింది. మీరు ఏ ఇంటెన్షన్తో, అది క్షేమంగా ఉండాలని ఇంటెన్షన్తో చేస్తున్నారా, లేకపోతే వాళ్ళని బాధించాలని చేస్తున్నావా, ఇవన్నీ మనం ఆలోచించాలి. చాలా మంది మాట్లాడతారు ఈ కాలంలో, చాలా మందికి తెలివిగా బాధపడడం గొప్ప పెద్ద అచీవ్మెంట్ అని, పెద్ద ప్రోగ్రెస్ అని అనుకుంటారు. అది ఏమీ కాదండి. ఆ కాలమైనా ఈ కాలమైనా బాధపడడం ఎప్పుడు కూడా అనాగరిక లక్షణమే. అంతేనా కదా? ఒకరికి సహాయం చేసి ఉన్నత స్థాయికి తేవాలని చూడాలి. కష్టంలో ఉన్న వ్యక్తికి తన స్వార్థం చూసుకోకుండా సహాయం చేయాలి. ఎప్పుడు నేను చేసేసాను, నాకు పేరు వచ్చిందా లేదా, అది స్వార్థం అయిపోయింది. నేను వాళ్ళకి ఇన్ని పళ్ళు పంచిపెట్టాను, నాకు నేను మంచివాడిని అనిపించుకున్నానా లేదా, అది ఓన్లీ స్వార్థమే. స్వార్థం అన్నది మనం గొప్ప కోసం, కీర్తి కోసం ఆచరించడం కూడా స్వార్థమే. అది నిష్కామ కర్మ కాదు. ఈ విధంగా వాక్కు విషయంలో కూడా మనం ఒక వాక్కు వల్ల వాళ్ళకి చల్లదనం ఇస్తున్నాం. ఇప్పుడు సామాన్యంగా తప్పులు ఎంచొద్దు అంటారు. మరి నేను మీ తప్పులు ఎంచుతున్నానుగా. అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే మీరు బాగుపడాలి. మిమ్మల్ని బాధ పెట్టాలని చేయడానికి, బాగుపడాలని ఇంటెన్షనే కర్మ. అర్థమైందా మీకు? బాధ పెట్టాలని చేసిన వెంటనే అదేంటైంది, అదేమో వాళ్ళకి బాధ కలిగేది. ఆ బాధ మళ్ళీ మనకు వస్తుంది. అక్కడ వాళ్ళని ఉన్న దాంట్లోంచి బయటకు తీసి అజ్ఞానంలోంచి బయటకు తేవాలి అనే సంకల్పంతో చేస్తే అదేమోని బాధపడడం కాదు కదా. అందుకని సంకల్ప ఇస్ కర్మ, ఇంటెన్షన్ ఇస్ కర్మ అంటారు. కొట్టడమే తీసుకోండి, ఒక ఫ్రెండ్ని గట్టిగా కొట్టిన కోపం రాదు, ఇంటెన్షన్ ఏంటి, ప్రేమ. అదే మరొక తెలియని వ్యక్తి ఇలా టచ్ చేస్తే, ఏంటి నన్ను ఇలా టచ్ చేసినావు అని అడుగుతాం కోపంగా, అంటే ఇంటెన్షన్. అందుకని ఏ లక్ష్యంతో మనం మాట్లాడుతున్నాం, వీళ్ళందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి అని నేను కోరుతున్నానా? అలాగే మాట్లాడే ముందు నా మాటలో సత్యం ఉందా, నా మాట ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉందా, ఆ మాటలో ప్రేమ కారుణ్యం ఉన్నాయా, ఇవన్నీ మనం చూడాలి. ఏమీ లేనప్పుడు మాట్లాడకపోవడం మంచిది. ఇంకా కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు, అన్నీ ఉన్నా మాట్లాడకుండా ఉండడం మౌనం ఉత్తమం అన్నారు. అంటే నాకు వచ్చని మనం మాట్లాడక్కర్లే, అత్యవసరం అయితే తప్ప, మన అడిగితే తప్ప సలహాలు కూడా ఇవ్వకపోవడం మంచిది. నాకే బోల్డ్ సలహాలు తెలుసు, నాకే బుద్ధి ఉందని అహంకారంతో అవసరం లేని దగ్గర సలహాలు ఇవ్వడం చాలా తప్పు. అలాగే అనవసరంగా బాధ పెట్టాలని కఠినాతి కఠినమైన పదాలు వాడడం మంచిది కాదు. దాని ఎఫెక్ట్ మనం కూడా అనుభవిస్తాం ఒకనాడు. ఆ విధంగా మనం అన్నీ కూడా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, వాక్కు అంటేనండి, వాక్ అన్నది
మనకి భగవంతుడు ఇచ్చిన వరాల్లో ఒకటి. ఇచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని పరోపకారం కోసమే వాడడం, అత్యవసరం అయినప్పుడు మాట్లాడడం కూడా, అది కూడా మౌనానికి ఈక్వల్ట్. అవసరమైనప్పుడే మాట్లాడు. అవసరం అంటే నాకు అవసరం అని కాదు, అక్కడ వాళ్ళకి సహాయం అవసరం అయినప్పుడు మాట్లాడాలి. మనం ఎప్పుడైతే మన కోసం వదిలేసామో పరమాత్ముడు మన సంగతి చూసుకుంటాడు. మనం ఇంకా మన సంగతే ఆలోచిస్తూ ఉంటే ఆయన చూసుకోడు. ఇది మనం ఎక్స్పెరిమెంట్ గా కూడా చూడొచ్చు. అందుకే థియాసఫీలో ఏంటంటే సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నారు. సెల్ఫ్ తో చేసే సర్వీస్ ఉన్నవాడు థియాసఫిస్ట్ కాదు. హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ, బట్ హీఈస్ నాట్ ఎ థియాసఫిస్ట్. అర్థమైందా? మెంబర్షిప్ వచ్చినంత మాత్రంలో థియాసఫిస్ట్ కాదు. స్వార్థం వదలాలి. అదే ఆల్ట్రూయిజం అంటే పరోపకారం. అన్ని మతాలు ఆల్ట్రూయిజంనే చెప్తున్నాయి. థింక్ ఆఫ్ అదర్స్. అదే లైట్ అండ్ వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే పుస్తకంలో పక్కవాడి అశ్రువులు సూర్యకాంతికి ఎండిపోకముందే నువ్వు వెళ్ళి తుడు అంటారు. తుడవడం అంటే తుడవడమే కాదు అక్కడ, అంటే నువ్వు ఆయన అశ్రువులు పోయేటట్టుగా సహాయం చెయ్యని అర్థం. అవి ఎలాగైనా ఎండిపోతాయి, మరొకరు వచ్చి దాన్ని తుడవచ్చు. ఆ ఆపర్చునిటీ నువ్వు తీసుకో. హెల్ప్ చేసే ఆపర్చునిటీని మనం తీసుకోవాలి. ఆపర్చునిటీకి వెతకాలి మనం. నాకు సేవావకాశం వస్తుందా లేదా? ఎప్పుడు వెతుకుతాం? మన అహం పోయినప్పుడు. అందుకని ప్రతి నిత్యం కూడా సేవ వల్ల అహం కూడా పోతుందని సత్సాయి బాబా గారు చెప్తారు. అందుకని సేవ చేస్తూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఆ కంటి ఆపరేషన్ అయినప్పుడు ఈ సత్యసాయి సేవా సమితి వాళ్ళకి కళ్ళకి ఇవి కట్టేస్తారు కదా, తీసే లోపల. వాళ్ళకి సేవ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు ఏమిటి చేశారో తెలియక పల్లెటూరు నుంచి వస్తారు కదా, ఉమ్మేస్తూ ఉండేవాట, నానా తిట్లు తిట్టేవాట. అయినా వీళ్ళు చేయాల్సిన పని చేయొచ్చు. అలాంటి సేవ అంటే మనకు పూలదండలు వేసి సత్కరిస్తారు అనుకోకూడదు, అవి కూడా మనం చేయాల్సినవే. వాళ్ళు ఎలాంటి ఫలితం ఇచ్చినా మనలో సేవాభావం ఉన్నప్పుడు ఆ ఫలితాల కోసం కాదు కదా మనం చేస్తున్నది, వాళ్ళలో ఉన్న నారాయణ్ణి చూసి మనం చేస్తున్నాం. నారాయణ అంటే దైవాన్ని, ఆ దైవానికి సేవ చేస్తున్నాం. అలా మనం చేయగలిగినప్పుడు, అందుకే థియాసఫీలో ఏం చెప్పారంటే సెల్ఫ్ సాక్రిఫైజే పెద్ద మెడిటేషన్ అన్నారు. అలాంటప్పుడు ఆ వాక్య వేరు కదా. ఒక వ్యక్తి మాట వల్ల, అటువంటి నిస్వార్థంగా ఉన్న వ్యక్తి మాట 10 మందికి ఉపశాంతిని ఇస్తుంది. స్వార్థపరుడి మాట విషంలాగా పనిచేస్తుంది. స్వార్థపరుడు ఎప్పుడు స్వార్థంతో ఉంటాడు. కాక వాళ్ళకి ప్రకృతి శక్తులు కూడా సహకరించవు. రేపు ఏం అబద్ధం ఆడదాం, ఎల్లుండి ఏం అబద్ధం ఆడదాం అన్న వాడికి అలాగే వాడి బందీగానే అయిపోతాడు దానికి. ఇది ఒక విషయం మనందరం గమనించాలి. ఇవాళ నేను అబద్ధం ఆడి బ్లఫ్ చేసి వచ్చు, కానీ రేపు నాకు అవసరమైనప్పుడు నాకు ప్రకృతి శక్తులు సహకరించవు. మనమే చేసుకుంటున్నాం ఈ బందిఖానా. అందుకని ఇంకొకళ్ళని మోసం చేసి అబద్ధాలు చెప్పి నేను గొప్ప అనిపించుకోవడం అది పెద్ద గడుస్తనం అని నీచులు ఆలోచిస్తారు. ఉన్నతులు ఎప్పుడు దాన్ని గొప్పతనం అనుకోరు. అయ్యో నేను ఇలాంటి పని చేసేనే అని బాధపడతారు. అంతే కదండి, జీవితంలో ఇంకోసారి చెయ్యరు. అందుకని ప్రతి నిత్యము కూడా ఎంత సత్యంగా ఉండాలి. ఎవరైనా నాకు పూలదండలు వేస్తారా? కాదండి, వేసేవాళ్ళు కోటాను కోట్ల మంది. పరమాత్ముడే 1,000,000 మందికి ఈక్వల్ అయి మనకు వేస్తున్నాడు. పూలదండ వేయకపోయినా అంత ఆనందాన్ని సౌఖ్యాన్ని ఇస్తాడు. సత్యం చెప్తూ ఉన్నవాడి యొక్క సుఖమే వేరు. ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడు వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అయ్యి ఉండి సత్యం చెప్పారా? అదొక స్వర్గసీమ, అంత ఆనందం పొందుతాం. ఇప్పుడు ఇందాకలే చూడండి, ఇక్కడ ఒక ఆనందం అనిపించాం. దానికి ఏమైనా కారణం ఉందా? ఏదైనా తినడం వల్ల వచ్చిందా? తాగడం వల్ల వచ్చిందా? ఏ ఇంద్రియ సుఖం వల్ల రాలేదు. అది ఇంద్రియాతీత సుఖం. అదంతా భగవంతుడు ఇస్తూ ఉంటాడు. స్వచ్ఛంగా ఉన్నప్పుడు మనకి ఇంద్రియాతీత సుఖాలు ఆయన ఎన్నో ఇస్తాడు. మనం ఎంతో శ్రమపడినా ఈ స్వార్థపరుడు ఆ సుఖంలో వెయ్యవంతురాదు. ఇవన్నీ కూడా స్వార్థపరుడికి తెలియకుండా అజ్ఞానం కమ్మేస్తుంది. మీకు అర్థమైందా? స్వార్థం ఏం చేస్తుంది? అజ్ఞానంతో మనం కవర్ అయిపోతాం. జీవితంలో ఎన్ని జన్మలు ఎత్తినా ముందుకు వెళ్ళలేం. ఇన్ని నష్టాలున్న దాన్ని మనం తెలుసుకోకుండా ఏదో నాకు ఒక 1000 రూపాయల లాభం వచ్చిందనో, లేకపోతే నా భార్యా పిల్లలతో గడపగలిగానను, దానికో 4 అబద్ధాలు చెప్పి అలాగ జీవితాన్ని నాశనం చేసుకోవడం మంచిదా? అలాంటి వాళ్ళకి వాక్సిద్ధి ఎలా వస్తుంది? అర్థమైందండి? వాక్సిద్ధి అంటే వాక్ ఒక్కదానికే కదా పవర్. ఆ వాక్కు ఆ పవర్ వచ్చేది మన ఆచరణని బట్టే. మనం ఎంత స్వచ్ఛంగా ఉంటే మన మాట అంత ఫలితం ఇస్తుంది. అలా ఇస్తుంది అని కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం నిరంతరంగా స్వచ్ఛంగా ఉండడంలోనే మన అటెన్షన్ ఉంటుంది తప్ప దాని ఫలితాల మీద మనకు ఉండదు.
ఈ విధంగా వాక్కుతో మంత్రంలా పనిచేస్తుందండి. నువ్వు బాగైపోతావు అని రామకోటయ్య తాతగారు అనేవారు. నాకు సిఎల్ఎన్ గారని పిఠాపురంలో ఉండేవారు. ఎలా అయితే రెడ్డి శాస్త్రి గారు కృష్ణమాచారి గారి శిష్యులో సిఎల్ఎన్ గారు కూడా. సిఎల్ఎన్ గారికి ఇలా ఫ్రోజన్ షోల్డర్స్ వచ్చేసాయి షుగర్తో. ఆయన రైల్వేలో చాలా పెద్ద జాబ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆయనకి ట్రీట్మెంట్ లభించేది, పెద్ద పెద్ద డాక్టర్లు చూసేవారు. ఆయన ఆ కాలంలో చాలా పెద్ద పోస్టులో చేశారు. అప్పుడు ఆయనకి ఏమీ తినడానికి లేదు, షుగర్ కదా. అంటే ఓసారి కృష్ణమాచారి గారు ఎదురుగుండా, ఆయన రామకోటయ్య తాతగారు ఎదురుగుండా ఇతను వెళ్ళి అంటే ఎంతో మందితో భోజనం చేస్తుంటే, ఏమిటయ్యా నీ శిష్యుడు అన్నం తినడు సరిగ్గా అంటే, షుగర్ అండి అన్నారు ఈయన. అంటే ఏ షుగరు లేదు, శుభ్రంగా తిని అన్నారు. అన్న తర్వాత ఆ రోజు ఆయన చెప్పారని తిన్నాక ఆయనకి అక్కడి షుగర్ పోయింది. వాక్ వల్ల ఆయనకి ఆ పోయింది, ట్రీట్మెంట్ అలా ఇచ్చేవారు. ఆ వ్యక్తి యొక్క ఆచరణ వల్ల ఆయనకు ఆ పవర్ వచ్చింది. ఆయన మాట అంటే చాలు కొన్ని ఏళ్ళై నయమని జబ్బులు నయమైపోయాయి. ఆయన పేరు రామకోటయ్య తాతగారు. ఆయన కొడుకు సూర్యం గారని, ఆయన్ని మేము కలిసాం. రామకోటయ్య గారి తాతగారిని చూడలేదు కానీ. అయితే ఇలా అంటే చాలన్నమాట. అది ఎంత సిఎల్ఎన్ గారు నాకు చెప్పారు. ఎందుకంటే నేను పిఠాపురం వెళ్ళినప్పుడు నన్ను శ్రీపాద వల్లభ సంస్థానం, ఇతను ఎవరు మన రామస్వామి స్వామీజీ దాంట్లో ఉండేదాన్ని. ఆ గణపతి సచ్చిదానంద టెంపుల్ చూపించడానికి ఆయన తీసుకెళ్తున్న దారిలో చెప్పారు నాకు, ఇలాంటివన్నీ నాకు జరిగాయి. రామకోటయ్య తాతగారని ఉండేవారండి, ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, మాటతోటే ఆయన జబ్బులు నయం చేసేవారండి. వాక్ సిద్ధి అంటే అదొకటి. ఎన్నో ఏళ్ల నుంచి నయం కాని జబ్బు నీకు ఇంకా నయం అయిపోయింది అనగానే నయం అయిపోయింది. ఆయనకు అంత పవర్ ఉండేది ఆయన వాక్కు. అలాగా రామకోటయ్య తాతగారు ఎందరినో బాగు చేశారు. అంటే అప్పటికి ఏ డాక్టరు నయం చేయలేక వదిలేశారు. ఆ ఫ్రోజన్ షోల్డర్స్ అన్నీ పోయేట. అప్పటి నుంచి ఆయన అన్ని మామూలుగా తిన్నా ఏ షుగర్ లేకుండా అయిపోయింది. ఇది ఆయన వాక్కుతోటే పోయిందని నాకు చెప్పారు ఆయన. అంటే ఆయన మన రెడ్డి శాస్త్రి గారిలాగా పెద్ద ఆయనే, కానీ నాకేమో నేను అక్కడ ఉపన్యాసకురాలుగా వెళ్ళాను కనుక నాకు తోడుగా వచ్చారు ఆయన. అక్కడ పిఠాపురం నాకు తెలియదండి అప్పట్లో. అప్పుడు ఇవన్నీ చెప్పారు. అంటే వాక్కు సిద్ధి అంటే అలా జరుగుతాయి అన్నమాట. అంటే అంత స్వచ్ఛంగా జీవితం గడపడం వల్ల మన వాళ్ళు అంటారు, ఏమిటి లాభం, లాభాలు ఏంటండి, ప్రతిదానికి లాభ నష్టాలు ఏంటి, పరమాత్మ ఆత్మ సాక్షాత్కారం అయితే ఏమిటి లాభం అని అడుగుతామా? అది ఎవరైనా అది అడుగుతున్నారంటే వాళ్ళకి ఏనాడు దాని యొక్క ఇది తెలియదు. ఆ స్వచ్ఛంగా జీవించడం వల్ల ఏమిటి లాభం అంటే, స్వచ్ఛంగా జీవించిన వాడికి తెలుస్తుంది ఆ ఆనందం ఏమిటో, మిగతా వాడికి తెలియదు కదా. అందుకని నిరంతరం మన జీవితంలోని ఆ ప్యూరిటీ ఉంటే వాక్కు ఆ పవర్ వచ్చేస్తుంది. మన వాల్యూస్ లో మార్పులు వస్తాయి. మనం ఏమో మోసాలు చేసి విర్రవేగడం కంటే, ఒక మోసం చేసి విర్రవేగుతున్నా అన్నంత నీచ స్థితిలో ఉన్నానా మానవ జన్మ ఎత్తని మనకు పశ్చాత్తాపం రావాలి. ఒక అబద్ధం చెప్పి నేను పశ్చాత్తాపడకుండా ఉన్నానా? అందుకే చూడండి, నరసింహం గారు నేను ఎందుకు మెచ్చుకుంటాను, 10 minutes లేట్ అయితే టుడే ఐ విల్ బి లేట్, 4:45కి ఒక మెసేజ్ పెట్టేస్తారు, నేను ఒక 10 minutes లేట్గా వస్తున్నాను. మనం అలా ఉండాలి. అది కూడా సత్యం పరిపాలనే, అంతే కదండి. ఇవాళ వస్తాను, రాలేదులేండి అంటారు ఎంతో కేర్లెస్ గా. వస్తానన్న వ్యక్తి రాలేదులేండి అంటే ఏంటి? ఈ వ్యక్తి వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఒక మెసేజ్ పెట్టడము, ఫోన్ చేయడము చేయాలి మనం. ఇది ఇలాంటి అల్పమైన విషయాల్లో ఆనందం పొందడం, అది నీచుల లక్షణం. ఆ నీచత్వానికి మనం దిగజారకూడదు. అందుకే ఇవాళ పొద్దున్న టాపిక్ ఏంటంటే, ఈవిల్ పీపుల్ విల్ బి హ్యాపీ విత్ ఈవిల్ థింగ్స్. వాళ్ళు ఇతరులకు ఇబ్బంది పెట్టడం చాలా సులువుగా చేస్తారు. అదే గుడ్ పీపుల్ ఒక ఇవిల్ పని చేయడానికి వాళ్ళకి కష్టం, మంచి పనులు చేయడం వాళ్ళకి సులువు. ఇవిల్ పీపుల్ ఎప్పుడు అబద్ధాలే ఆడుతూ ఉంటారు, వాళ్ళు చేసిన స్వార్థ కర్మలను రక్షించుకోవడానికి. అర్థమైందా మీకు? వాళ్ళు మార్నింగ్ టాపిక్ అదే, 2 టాపిక్స్ చదివా, అంటే జత్వానా మోనాస్ట్రీలో బుద్ధుడు చెప్పాడు ఫలానా వాళ్ళ కోసం అని చెప్పి వస్తుంది కదా, అవి 2 అలాంటివే చదివాం. అందుకని మనకి వాక్ సిద్ధి ఎలా వస్తుంది అంటే, ప్యూరిటీ ఆఫ్ లైఫ్ లోంచి. నేను బాసర వెళ్ళినప్పుడు అప్పుడు ఎండోమెంట్ తీసుకోలేదు. ఆ గుడి చుట్టూరా ఉన్న అరుగుల మీద మేము పడుకునేవాళ్ళం, అందరూ ఎంత మహాత్ముడైనా అక్కడే పడుకునేవాడు. అయితే ఎవరో ఒక ఆయన్ని, నేను వాళ్ళందరూ అక్కడ ఉండేవారు కదా, మహా గొప్ప గొప్ప తపస్సు చేస్తూ ఏవో నిష్టలతో ఉండేవారు, ఏదో ఒక కోరికతోటి. ఒక ఆయన్ని అడిగితే నేను వాక్సిద్ధి కోసం చేస్తున్నానంటే, నేను ఆశ్చర్యపోయాను. వాక్సిద్ధి కోసం ఇలాంటివి అంటే రోజు భిక్షాటం చేయడం, ఒక పూటే తినడం అలా చేసేవారు. అంటే ఇలా అర్థమైందా, ఇది దానికోసం కూడా మనం చెయ్యాలా అనిపించింది.
అదే మన నిత్య జీవితమే అలా అయిపోతే దానికోసం మనం ఏం అడగక్కర్లే. సమస్తం మనకి ఇచ్చేస్తాడండి. మనం కానీ ప్యూర్ లైఫ్ లీడ్ చేస్తే పరమాత్ముడు ఇక్కడే ఉన్నానని మన దగ్గరే ఉంటాడు, మన హృదయంలోనే ఉంటాడు. ఆయనే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకెవరు కావాలండి మనకి? సర్వశక్తులు అష్టైశ్వర్య సంపన్నుడు అయిన ఆయనే మన దగ్గర ఉన్నప్పుడు మనం ఐశ్వర్యం కోసం ఎవరు వెనక పడక్కర్లేదు, ఎవరికి చెంచాగిరి చేయక్కర్లేదు. అవునా కదా? తర్వాత మనుషుల బుద్ధికి అతీతమైన సుఖాలు ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఇందాక లాంటి సుఖం ఎక్కడండి, దేంతో పోలుస్తామంటే దేంతో పోల్చలేం ఆ సుఖాలు. అందువల్ల ఎందుకండి మనం మంచిగా జీవించాలి పవిత్రంగా అంటే, పరోపకార పారీణ్యతతో జీవించడం ఎందుకు అంటే, మనకి మనం మంచి చేసుకుంటున్నాం. వాక్సిద్ధి ఒక్కటే కాదండి, కుండలిని ప్రచోదనం కూడా అయిపోతుంది. ప్యూరిటీ ఆఫ్ లైఫ్ వల్లే కుండలిని కూడా. పవిత్ర జీవనం లేని వాడికి ఉట్టి కుండలిని అవ్వాలంటే వాడి బుర్ర పగిలి చేస్తాడు. మీకు తెలుసా ఆ విషయం? అది కూడా రాశారు. ప్రతి ఒక్కరూ ప్రయత్నించి ఆచరణ శుద్ధిగా లేని వాడికి తిప్పి కొడుతుంది, వాడు పిచ్చివాడైపోతూ ఉంటాడు. కొందరు పిచ్చివాళ్ళు అయిపోతారు, కొందరికి ఇంకో రకమైన హాని అయిపోతుంది. అందుకని ఉక్తి శక్తుల కోసం మనం ప్రయత్నించకూడదు. ఎందుకంటే ప్రజలు మెచ్చుకుంటారు కదా, నాకు ఎక్కువ శక్తివంతుడు అనుకుంటే, అంటే ప్రజలు మెచ్చుకున్నా లేకపోయినా ముందు మాత్రం మనం నాశనం అయిపోతాం. ఇలాగా వాక్సిద్ధి కూడా మనం ప్రయత్నించకుండా వస్తుంది మన జీవితంలో ప్యూరిటీ అన్నది ఉంటే. ఆ సత్యం అంటే నోటితో చెప్పేదే కాదండి. ఆచరణాత్మక సత్యం అంటే ఏంటి? నేను వస్తానంటే వస్తు రావడం, నేను చేస్తానంటే చేయడం. నేను చేస్తానని చెప్పలేదుగా, మనసులో అనుకున్నా చెప్పినట్టే లెక్క. అంతే కదండి. ఇప్పుడు భగవంతుడికి ఆ వెంకటరమణమూర్తి ఫోన్లో చెప్తామేంటి, నేను నీ దగ్గరకు వస్తానండి, మొక్కుకుంటామంటాం అంటే ఫోన్లో చెప్పామేంటి? అనుకున్నాం, వెళ్ళిపోతుంది అయ్యా. ఒక్క వెంకటరమణమూర్తికే కాదండి, మనుషుల్లో ఎంతో మందికి ఆ క్లైర్వాయింట్ విజన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు మీరేమనుకున్నా నాకు తెలుస్తుందా లేదా? అందుకని అనుకున్నది ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాను. ఎందుకంటే అనుకున్నది నాకు తెలిసిపోతుంది. ఆ ప్యూరిటీ అన్నది ఉంటే ఇవన్నీ వస్తాయండి, వాటి కోసం ప్రయత్నించక్కర్లేదు. వాక్సిద్ధి ఏంటి? సమస్త సిద్ధులు ఉంటాయి. ఆ సిద్ధులతో సంబంధం లేనట్టు అనిపిస్తుంది మనం, సిద్ధులు ఏమీ కాదనిపిస్తుంది. అర్థమైందా? అందుకని వాక్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఉపకారం చేయడానికి ఆ వాక్కులో సత్యం ఉండాలి, పరోపకార పారిణ్యత ఉండాలి, ఒక రకమైన దయ ఉండాలి. సత్యం లేని వాక్కు అనవసరం. సత్యం ఉందని విర్రవీగుతూ వాగడం కాదు, సత్యం ఉండాలి, నమ్రతతో మాట్లాడాలి. అందుకని వాక్కుకున్న పవర్ అనేది కేవలం వాక్కు పవర్ అనుకోకండి. హస్తవాసి అంటే కేవలం చెయ్యి కాదండి, వాళ్ళ మనస్సులో ఉంది ఎదుటి వాళ్ళు బాగవ్వాలని. ఆ వ్యక్తి ఇచ్చిన మందు పనిచేస్తుంది. అందుకని వాక్ అంటే ఒక్క వాక్కుకే పవర్ ఉంటుందా? మనిషి అంతటికీ పవర్ ఉంది, అది వాక్కులో ప్రస్ఫుటిస్తుంది. అర్థమైందా? అందుకే ఒకటి జోక్కి కూడా అబద్ధాలు ఆడితే అది ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే మనం జోక్ అని వాడచ్చు, కానీ అది అబద్ధమే కదా. వాక్సిద్ధి ఉంటే అన్నీ అయిపోతాయి. ఎప్పుడైతే అయిపోతూ ఉంటుందో మనం భయపడతాం ఏదైనా అబద్ధం ఆడడానికి. అప్పుడు ఆటోమేటిక్గా సత్యమే చెప్తాం. సత్యం చెప్తే మనుషులు ఏంటనుకుంటారు, వీళ్ళు అనాగరికులు అనుకుంటున్నారు. ఈ కాలం ఎలా ఆలోచిస్తారంటే, ట్విస్టింగ్ గా మాట్లాడితే వాళ్ళు గొప్పవాళ్ళు అంటారు. ఏం గొప్పవాళ్ళండి? ఎప్పటికైనా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మించిన గొప్పతనం ఏమీ లేదు. ట్రాన్స్పరెన్సీ అన్న లక్షణం గొప్పది. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? మనం చేసే ప్రతిదీ క్లియర్ గా ఉండడం, క్లారిటీ ఉంటుంది, ఎదుటివాడికి తెలుస్తూ ఉంటుంది తను ఏ రకమైన భావాలతో ఏ ఉద్దేశాలతో చేస్తున్నాం. దట్ ఈస్ ట్రాన్స్పరెంట్ బిహేవియర్. సో ఇదంతా కూడా వాక్కుకి దీనికి ఎంతో సంబంధం ఉంది. ఇది ఎవరు ఇక్కడ వ్యక్తి? ఓకే, ఇప్పుడు మనం ఇక్కడితో ఆపేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మీరే అన్నారు రెగ్యులర్ క్లాస్కి రాబట్టి నాకు కృష్ణమూర్తి గారు అర్థమవుతున్నారు. ఆ రెగ్యులర్ క్లాస్కి రావడం వల్ల నాలో ఏం వికాసం వస్తుందో నేను తెలుసుకోగలుగుతున్నాను అని. అది రావడం నన్ను ఉద్ధరించడానికి కాదు కదా. రావడం వల్ల ఏంటి, ఒకప్పుడు మీరు ఉన్నప్పటికీ ఇప్పటికీ మీకు ఎంతో తేడా వచ్చింది, అంతేనా కదా? ఆ తేడాలు ఉంటాయి. నిరంతరం మనం అదే ఆలోచన చేస్తూ దాని మీద కొంతైనా ఆలోచిస్తాం కదండి, ఆటోమేటిక్గా మనలో చేంజెస్ వస్తున్నాయి. నారాయణ గారు కూడా అదే చెప్పారు కదా. అంటే అవకాశం, ఆయనకు అవకాశం ఉన్నంత వరకు వస్తారు లెక్చరర్ గారు, ఆయనకు అవకాశం లేనప్పుడు రావట్లేదు, వచ్చినప్పుడల్లా చక్కగా బోధపరుస్తారు కదా, చెప్పిన విషయం వెంటనే గ్రహిస్తున్నారు.
చూడండి ఎంత బాగా చెప్తారు ఆయన. చాలా బాగా. ఉమ్. అంటే చాలా రోజుల్లో నేను దానివల్ల అమ్మగారితో ఘర్షణ కూడా జరిగింది నాకు. అవును, ఆయనకి చాలా కోపం వచ్చింది నా మీద. కోపం వస్తే నేను వెళ్ళిపోయిన స్థితులు కూడా ఉంటాయి. కానీ అట్లన్నీ నిజమే అనే విషయం నాకు బోధపడినప్పుడు నా లోపల నుంచి అవన్నీ అట్లుగానే మెల్లగా అంటే పోతున్నాయి. ఆయన ఒక కార్తీక సోమవారమో పూర్ణమో నాడో వచ్చారు. కార్తీక సోమవారం అనుకుంటాను, లేకపోతే శివరాత్రి. కొంతసేపు పొద్దున్న అయ్యాక మాట్లాడాక నేను కోవిల్కి వెళ్తాను అన్నారు. కోవిల్కి వెళ్ళి వచ్చాక నారాయణ గారు మీరు టైం వేస్ట్ చేసుకున్నారు అన్నారు. ఆయన కోవిల్కి వెళ్ళడం టైం వేస్టా అని మీకు కూడా అనిపిస్తుంది కదా. మరి వేస్టే కదండి. ఒక బతికున్నటువంటి మనిషితో మాట్లాడిన కంటే ఇక్కడ నా వల్ల వచ్చిన జ్ఞానం ఆయనకి ఎక్కువ. అక్కడ కోవిల్కి వెళ్ళి పుణ్యం వస్తుందో అన్న భావంతో ఏదో స్వార్థకర్మతో వెళ్ళిపోవాలి. పుణ్యం వస్తుందో లేదో ముందు ఇక్కడ మాట్లాడడం వల్ల ఆయనకి ఎన్నో రకాలైనటువంటి ఎలివేషన్ వస్తుంది కదా. అందుకు టైం వేస్ట్ చేసుకున్నారు అన్నాడు. అది తర్వాత ఆయనకి అర్థమైంది. అలాగే ఓ రోజు ఎప్పుడో పున్నమి రోజు, కార్తీక పున్నమి రోజు వచ్చి మా ఇంట్లో ఒక అభిషేకం చేశారు. మీరు చాలా ఉచ్చారణ దోషాలు ఉన్నాయండి అన్నాను. ఆయన అంతవరకు అందరూ అబ్బా ఇంత బాగా చదివారు అనేవారు. నేను కోపం వచ్చింది. నేనేం బ్రాహ్మణ ఉచ్చారణ దోషాలు ఉండకుండా అన్నారు. బ్రాహ్మణులు క్షమించరండి మిమ్మల్ని, చాలా తప్పులు చేశారని. ఇంకో గురువు గారు ఉన్నారు, ఆయన ఎలా చెప్పాలని చూస్తున్నాను అన్నారు. నేను చెప్పాక ఆ తర్వాత ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నారు కదా, ఉచ్చారణ దోషాలంటే అంత కోపం వచ్చిన తర్వాత చూసుకుంటే నిజమే చాలా అంటే ఒప్పుకోరు అది. ఎందుకంటే ఉచ్చారణ దోషం ఉన్నది అంటే పో అనే బదులు అంటే పో పో అనే ఒక్క పదానికి ఎంత తేడా వచ్చిందండి. క్షణంగా పో అన్నాను అనుకోండి, వెంటనే లేచి వెళ్ళిపోతారు. ఒక్క పో అన్న సౌండ్ కి ఎంత పవర్ ఉంది, అంతేనా? గో అన్న సౌండ్ ఎంత. అందుకని సౌండ్ పవర్ ఉంది కదండి. ఉచ్చారణలో ఏమాత్రం ఒక అక్షరం ఇటైనా తేడాలు వచ్చేస్తాయి. ఇప్పుడు అశాశ్వతము శాశ్వతము ఆ తగిలించి కానీ దానికి అంత మార్పు వచ్చేసింది. అందుకని ఉచ్చారణ దోషం చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే ఆయనకి ఆయన బాబా గారికి 4 హారతులు ఇస్తారు, చాలా ఏళ్ళే ఇస్తున్నారు. అంటే నేను అన్నాను అంత తాపత్రయపడి అక్కడికి వెళ్ళిపోవాలా, ఇక్కడ బాబా లేడా అన్నాను. అంటే మీ అంత స్థితికి రాలేదండి అన్నారు. నేను అంటే చెప్పాల్సింది చెప్పాను. నాకు తెలుసు మొదట్లో కష్టంగానే ఉంటుంది అందరికీను. అయితే తర్వాత ఆలోచించుకుంటారు. ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆలోచించుకుని నాది తప్పైంది అని ఒప్పుకుంటారు. అలా ఓ రోజు ఎప్పుడో భోజనం పెడుతూ నారాయణ గారు మీరు టైం సెన్స్ ఉండదండి అన్నాను. అనేసరికల్లా ఆయన కోపం వచ్చింది. నీకోసం ఎన్ని మానుకుని వస్తున్నావు, మమ్మల్ని కూర్చోబెట్టి ఇలా తిడతారా, నేను భోజనం చేయను అన్నారు. ఇక్కడ వరకు వచ్చేసారు. నేను చిన్నపిల్లాడిని బతిమాలినట్టు వడ్డించిన భోజనం తినకుండా వెళ్ళకూడదు, మంచిది కాదంటారు కదా, రండి అని అలా పిలవగా పిలవగా అరగంట పిలిచేకొచ్చి ఉంచేసారు. ఆ మన్నాడు లేస్తూనే మీరే రైట్ అండి నాకు తప్పే అన్నారు. ఆ తప్పు ఒప్పుకోవడం వల్ల ఆయన పైకి వచ్చారు. తప్పు చేయడం అందరూ చేస్తారు, కానీ దాని నుంచి బయటపడడం అది నేర్చుకోవాల్సిన విషయం. అలాగే పిల్లల్ని కొడుతూ ఉంటే మీరు పిల్లలు బాగుపడాలని కొడుతున్నారా, లేకపోతే మీ మాట వినలేదన్న అహంకారంతో కొడుతున్నారా ఒకసారి చూసుకోండి అన్నాను. ఇప్పుడు ఆయనకి అర్థమైంది. వెంటనే కాదు, కొన్నాళ్ళు అయ్యాక. వాక్కు అనేటప్పుడు వాక్కుకి అంత బలం ఉంటుందని చెప్పారు కదా. అది అనేటప్పుడు మీరు ఒకసారి ఇంత కష్టపడి మెట్లు ఎక్కుతున్నావు కదా రమణ అని అన్నారు కదా. నేను ఇప్పుడు మీ ఉద్యోగం మారాలి అని నేను అన్నాను. అన్నారు కదా. అంటే అవన్నీ కూడా ఏ ప్రమేయం నేను కూడా అలా ఊహించుకోలేదు. నేను ఇక్కడి నుంచి కష్టం కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అలా ఏం అనుకోలేదు. కానీ ఆటోమేటిక్ గా నన్ను తీసుకెళ్ళి అంటే ఇక్కడ ఆ ఓనర్ కూడా ఇబ్బంది పడకుండా మళ్ళా ఆయన కూడా ఏమి ఫీల్ అవ్వకుండా నాకు ఏదో దగ్గరికి నేను వెళ్ళిపోతున్నానని అంగీకరించినట్టు. ఫస్ట్ ఏమన్నానంటే మీ మిస్సెస్ కి ఒక ఉద్యోగం వస్తే మీరు ఇంత కష్టపడక్కర్లేదని. అది సూపర్ గా అయ్యింది. అది అన్న వెంటనే జరిగింది నాకు. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఏదైతే అన్నారో మొన్న రీసెంట్ గా 1 నెల కూడా అవ్వలేదు, ఇప్పుడు ఇంకా 15 రోజులు అయింది. 15-20 రోజులు అయింది. ఆ కొత్త డ్యూటీలో ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పారు, మీరు ఎంత శరీరం ఇంతగా నొప్పి వస్తున్నా మీరు అంత 20 మెట్లు 8 మెట్లు ఎక్కి కష్టపడి 2 అంతస్తులు 2 అంతస్తులు కష్టపడి వెళ్తున్నారు, మీకు ఏదైనా వేరే దగ్గర ఏదైనా వస్తే బాగున్నా అన్నారంట.
వేరే దగ్గర ఉన్నారు. అలాగే మా ఇంటికి ఒక క్రిస్టియను, ఆయన మంచతనే, క్రిస్టియానిటీ ఎలాగా మూర్ఖంగా ఉండరు. ఆయన వస్తే తన కష్టాలు ఒకరోజు మామూలుగా అమ్మ, ఆయన ఇడ్లీలు అమ్మేవారు క్యాషియర్గా పనిచేసి. అంటే ఏంటి అమ్ముతున్నారంటే ఇడ్లీలు అన్నారు. మాకు ఎప్పుడైనా ఇస్తారా, మా అమ్మగారు ఉండేవారు కదా, నేను రోజు టిఫిన్ చేసేదాన్ని, ఎందుకు ఇవ్వనమ్మా ఇస్తానన్నారు. అలా అతను పరిచయం అయ్యాక అమ్మ మీతో మాట్లాడొచ్చా, ఎవరేమైనా అనుకుంటారా, ఏమనుకోరు, మా ఇంటికి అందరూ వస్తారు రండి అన్నారు. అలా ఒకరోజు ఆయన కష్టాలన్నీ చెప్పారు. అబ్బా ఇంత కష్టపడ్డారా అనుకున్నాను. అయితే ఆయన ఎవరైనా అప్పుడు నేనేంటంటే వాళ్ళ మనవడి చదువు కోసం, అల్లుడేమో ఉద్యోగం చేయట్లేదు, డ్రంకర్డ్, కూతురు చనిపోయింది. అంటే అయితే మా